400 ఎకరాలు ప్రభుత్వానిదే. ఆ భూములతో హెచ్సియుకు సంబంధం లేదు, అది పక్కాగా ప్రభుత్వ భూములని వెల్లడి. 2004లో ఒక ప్రైవేట్ సంస్థ కేటాయింపు, న్యాయస్థానాల ద్వారా ప్రభుత్వం స్వాధీనం, రాజకీయ వ్యాపార లబ్ధి కోసమే అసత్య ప్రచారం. కంచె గచ్చిబౌలి భూములపై తేల్చెప్పిన ప్రభుత్వం, హెచ్సియు భూములు అన్యక్రాంతం చేయొద్దు, తెలంగాణ సర్కారుకు హెచ్సియు రిజిస్టర్ అభ్యర్థన. అయితే ఈ భూముల గురించి అండి, ఈ భూమి ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా, ఎవడి భూమా పక్కన పెట్టేద్దాం ఫస్ట్ మనం. అది భూమి. అక్కడ దాదాపుగా కొన్ని వందల వేల వృక్షాలు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటికే మొన్న దామగుండం దగ్గర దాదాపుగా 40,000 మొక్కల్ని చెట్లని మీరు పడేశారు. దేనికోసమన్నా కానివ్వండి. మీరేం చెప్పారండి రేవంత్ రెడ్డి గారు, మీరు రాగానే 1 గుంట భూమిని కూడా మేము వేలం వెయ్యం, ప్రభుత్వం భూములను అమ్మదు, ఇది మా విధానం అని చెప్పిన మీరు ఇప్పుడు 400 ఎకరాల కోసం మీరు చేస్తున్న రచ్చ మామూలు రచ్చ కాదు. సరే అండి, ప్రభుత్వ భూమి అనుకుందాం, ప్రైవేట్ భూమి కాదనుకుందాం. మరి ప్రభుత్వ భూమి అయినప్పుడు అర్ధరాత్రి జేసీబీలు తీసుకెళ్లి అక్కడ మీరు చెట్లు పుట్టలు పడాల్సిన అవసరం వచ్చింది? దర్జాగా మీరు పగలపూట పోయి చేయండి, ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? అరే ఇది మీకు వినపడలేదా ముఖ్యమంత్రి గారు? ఇక్కడ ఇక్కడ జరుగుతున్నప్పుడు అసలు ఆ నెమల గొంతునేయండి మీరు పాపం. అర్ధరాత్రి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి రేవంత్ రెడ్డి గారు మీకు? నిన్నటి నుంచి ప్రతి ఒక్కళ్ళ చర్చ కూడా మీ ముఖ్యమంత్రి గారు పదే పదే దీని గురించి మీరు చెప్పిన ప్రతిసారి కూడా అది ప్రభుత్వ భూమి కాదు, అది ప్రైవేట్ భూమి కాదు, ప్రభుత్వ భూమి, దానిపై మాకు హక్కు ఉంది, తొక్కుంది, తోలుందని చెప్తున్నారు. కానీ అరే అది ప్రభుత్వ భూమి, ప్రైవేట్ పక్కన పెట్టండి. అక్కడ దాదాపుగా కొన్ని వందల వృక్షాలు ఉన్నాయి, కొన్ని వందల జంతువులు ఉన్నాయి, నెమళ్ళ అరుపులు ఉన్నాయి. సిటీ మధ్యలో అంత గ్రీనరీ ఎక్కడ ఉందండి మీకు? ఓ పక్కన దామగుండం నాశనం చేశారు, ఫోర్త్ సిటీ పేరుతో అక్కడ ఒక 30,000 ఎకరాలు నాశనం చేస్తున్నారు. ఇటువైపు ఫార్మా సిటీ పేరుతో ఇక్కడ 30,000 ఎకరాలు నాశనం చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అడవుల్ని మొత్తం మీరు తీసేసి మొత్తం నాశనం చేసి అటు నుంచి వచ్చే చల్లటి గాలి, హైదరాబాద్ లో ఒకప్పుడు చెమట పట్టేది కాదు, మనకి చెమట ఉండేది కాదు, వేడి గాలి వచ్చేది కాదు, వేడి వడగాళ్ళు ఉండేవి కాదు. ఇప్పుడు అవన్నీ మనం ఫేస్ చేస్తున్నాం. మొన్న చూస్తే సనత్ నగర్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపుగా 300 దాటేసింది. అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీకి మనం దగ్గరలో చేరుకుంటున్నాం. ఇట్లాంటి సమయంలో మీరు మొక్కల్ని పెంచాల్సింది పోయి ఉన్న చెట్లను కొట్టేస్తాం, అడవుల్ని కొట్టేస్తాం, అది ప్రభుత్వ భూమి, మేము ఏమన్నా చేసుకుంటాం అంటే దీన్ని ఏమంటారు అంటే పిచ్చితనం, వెర్రితనం అంటారు దీన్ని. ఇంత దారుణమా? అరే చెట్లను కొట్టేస్తే రేపటి రోజున గాలి పీల్చుకొని బతుకుతారా, లేకపోతే ఈ డబ్బులు పీల్చుకొని బతుకుతారా అండి మనం? అయినా మీరు ప్రభుత్వ విధానం స్పష్టంగా చెప్పారు, మీరు గవర్నమెంట్ లోకి వస్తే 1 గుంట భూమి కూడా వేలం వేయం, ప్రభుత్వ భూముల వేలం జరగదని చెప్పిన మీరు మరి సిటీ నడిబొడ్డులో యూనివర్సిటీ పక్కన ఉన్న దాంట్లో 400 ఎకరాలు ఇప్పుడు మీరు ఎందుకు చదువు చేస్తున్నారు? అక్కడ ఏం చేద్దామని చదువు చేస్తున్నారు మీరు? దాన్ని అంత అర్జెంటుగా వేలం వేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అంత ప్రభుత్వం కష్టాల్లో ఉంటే మొన్న మీరు ఇచ్చిన రుణమాఫీ కోసం మీరు ఇచ్చిన ప్రకటనల ఖర్చు 30 కోట్లు, రైతు భరోసా కోసం మీరు ఇచ్చిన యాడ్స్ ఖర్చు 30 కోట్లు. ఇన్ని కోట్లు యాడ్స్ కోసం ఇచ్చుకుంటా లక్షల కోట్లు మూసీలో పారబోస్తూ, మూసీలో పెట్టేస్తూ, ఫోర్త్ సిటీ కోసం 1,00,000 కోట్లు పెట్టేదేదో మిగతా వాటి కోసం పెట్టండి. అంత అర్జెంటుగా ఇప్పుడు భూములు వేలం పడేయాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? కొన్ని అంశాలు మనం కొన్ని పత్రికల్లో బాగా రాస్తారు, వాటి గురించి మనం మాట్లాడుకోవచ్చు కూడా. చూడండి, నమస్తే తెలంగాణలో దీని గురించి బాగా రాశారు ఇవాళ. ఇదిగో ఈ లోపల చూడండి, ఇవన్నీ జేసీబీలు, ఇక్కడ ఒకటి, ఇదిగో మొత్తం కూడా జేసీబీలు. కాంగ్రెస్ గ్రీన్ హంట్. సో ఈ మొత్తం కూడా జేసీబీలు చూడండి. అంత ఒకసారి మనం చూస్తేనే, ఒకసారి ఈ ఫోటో చూస్తే ఎంత బాగుంది. చక్కగా గ్రీనరీ, మంచి వాల్ పోస్టర్ పెట్టుకుంటే దీన్ని ఎంత బాగుంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కలకి అంతా ఇక్కడ నుంచి ఎంత మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది. ఇదంతా ఇలా చదువు చేసేస్తున్నారు ఇప్పుడు. ఎవరి కోసం అండి ఇదంతా మీరు చేసేది? ఇదిగో హఠాత్తుగా ఆకస్మిక యుద్ధ ప్రకటన చేసినట్టు, అర్ధరాత్రి శత్రుదేశంపై మెరుపుదాడి దిగినట్టు, శత్రు శిబిరంపైకి డజన్ల కొద్ది యుద్ధ ట్యాంకులు తోలినట్టు, తెల్లారితే విజయం దక్కదేమో అని ఆదురపడినట్టు, పచ్చని మొక్కను ఇనుప బొట్లతో కర్కశంగా నలిపేసినట్టు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆకుపచ్చని అడవి మీదకి బుల్డోజర్లతో విరుచుకుపడుతుంది ప్రభుత్వం. బీభత్సకాండ కొనసాగిస్తుంది. ఒకవైపు విద్యార్థుల పిటిషన్ కోర్టులో విచారణకు రాకముందే
అడవినంతా తుడిచారని తహతలాడుతుంది. 50 జేసీబీలు, 500 మంది పోలీసులను పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా విధ్వంసాన్ని కొనసాగిస్తుంది ప్రభుత్వం. ఇది సర్కార్ కారు చిచ్చు, ఇది వర్సిటీపై గొడ్డలి వేటు. కంచిబౌలిలో కంచే చేను వేస్తే కాపాడేది ఎవరు? నిజంగా ఎవరండి కాపాడేది? నేను ఇందాక కూడా అదే క్వశ్చన్ అడిగా. ప్రభుత్వ భూమే, వెల్ అండ్ గుడ్, నిజంగానే. అర్ధరాత్రి జేసీబీలతో ఎందుకు దొంగల్లా పోయి చేయాల్సి? ప్రభుత్వం దొరలా పగలపడబోండి, హ్యాపీగా చేసుకోండి. అర్ధరాత్రిలు జేసీబీలు పెట్టి ఇంత 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 రప్చర్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏం విధానాలు చేస్తున్నారు మీరైతే నాకు అర్థం కావట్లా. ఇదిగో మొన్న లగచర్ల, నిన్న మూసి, ఇప్పుడు హెచ్సియు భూములపై రేవంత్ ప్రభుత్వం మొదటి నుండి దాగులు మూతలాడుతుంది. నిజాలను దాస్తూ అబద్ధాలను వండి వారిస్తుంది. యూనివర్సిటీలో చెరువే లేదన్నారు, కానీ కళ్ళకళ్ళాడుతున్న చెరువు కనిపిస్తుంది. జంతుజాలం, అరుదైన వృక్ష జాతులు ఏవీ లేవన్నారు, కానీ మందలుగా జింకలు కనిపిస్తున్నాయి. నెమళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి. యంత్రభూతం పదగట్టాన కింద పడి నలిగిన ఓ జింక కళేబరం బయటపడింది. గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ ను జేసీబీలు చిత్రం చేస్తుంటే పశుపక్షాదులు ప్రాణభయంతో చేస్తున్న అరుపులన్నీ పరిసరాన్ని దద్దరిల్లుతున్నాయి. విద్యార్థుల ప్రతిఘటనలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ అరణ్య రోదన వినపడినే ఒక ప్రభుత్వానికైనా, నిజంగా ఆ అరణ్య రోదన ప్రభుత్వానికి ప్రజలందరికీ వినపడుతుంది. ఇందాక మనం విన్నాం, ఆ నెమళ్ళ అరుపులు విన్నాము. మనిషి అన్నోడు ఎవడైనా సరే ఆ జంతువుల అరుపులు, ఆ నెమళ్ళ అరుపులు విని అరే పాపం ఇది, అరే నెమళ్ళు, ఎందుకంటే ఇప్పుడు నెమళ్ళు రోడ్ల మీదకి రావు. ఎంతో పచ్చని ఉంటే మాత్రం నెమళ్ళు వస్తాయి. మొన్నటి వరకు ఈ బుల్డోజర్లు అంతా కూడా అక్కడక్కడ ఏది చెరువుల కుంటల పైన ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఇప్పుడు ఏకంగా గ్రీనరీ పైన పడ్డాయి. చూడండి అసలు ఎంత నిజంగా ఎంత ప్లెజెంట్ గా ఉందండి ఇది. ఏం చేద్దామని దీన్ని మీరు చదువు చేసేసి మొత్తం చేసి ఏం చేద్దామని? భవిష్యత్ తరాలకి మీరు మూసే నీళ్ళు తాగిపించో, లేకపోతే ఫార్మాసిటీలో వచ్చే మందులు తినిపించో, లేకపోతే మీరు అనుకున్న ఫోర్త్ సిటీలో వచ్చే భవనాలు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టో తిండి పెట్టలేరు. తిండి పెట్టగలుగుతారేమో, మంచి స్వచ్ఛమైన గాలి ఇవ్వలేరండి మీరు ముఖ్యమంత్రి గారు. అసలు తెలంగాణ ప్రజలకు ఏం కావాలనేది ప్రభుత్వం ఆలోచిస్తలేదు అనేది కూడా చాలా విమర్శలు అయితే అక్కడక్కడ. వాళ్ళకి కావాల్సింది ఇది కాదు కదా, తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంది అది చూడండి కదా. రైతులు అక్కడక్కడ మీరు చూసినట్టయితే నీళ్ళు లేక వాటర్ ట్యాంకర్లతో నీళ్లు పోసుకున్న పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు ఇంత అర్జెంట్ గా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది గవర్నమెంట్ కి? సరే నిజంగానే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు పాపం. ఇప్పుడు దీన్ని వేలం వేయాలి, వేలం వేసి వచ్చిన డబ్బులతో జీతాలు ఇవ్వాలో లేకపోతే గవర్నమెంట్ గడపాలో అనుకుందాం. మరి ఆ డబ్బుల్ని మనం చెప్పుకున్నాం కదా, ప్రకటనలు యాడ్స్ కోసం అండి, రుణమాఫీ యాడ్స్ కోసం 30 కోట్లు ఇచ్చారు, రైతు భరోసా యాడ్స్ కోసం 30 కోట్లు, మూసీ కోసం 1.5 కోట్లు, ఫోర్త్ సిటీ కోసం 1 లక్ష కోట్లు. ఎవరికి ఇవన్నీ? ప్రజాధనం తీసుకెళ్లి మీరు మూసీలో పోస్తున్నారు తప్ప, మీరు రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తుంది ఏంటంటే కేసీఆర్ వదిలేసిన చెప్పుల్లో మీరు మీ కాళ్ళు పెట్టి నడుచుకుంటూ వెళ్తున్నారు అంతే. అయ్యే చెప్పుల్లో మీరు వెళ్తున్నారు తప్ప మీ మార్క్ ఎక్కడా చూపించట్లేదు. తెలంగాణ ప్రజలు అంటున్నటువంటి మీ మార్క్ ఎక్కడా కనపడట్లేదు. పైపెచ్చు మీరు ప్రతిసారి మీరు కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అంటున్నారు, కానీ మీ ఆనవాళ్ళు కూడా చెరగవండి. మీ ఆనవాళ్ళు చెరగవు. రేవంత్ రెడ్డి గారు నేను మాటిస్తున్నా, మీ ఆనవాళ్ళు చెరగవు. హైడ్రా పేరుతో మీరు పడేసిన ప్రతి ఇంటి మీద మీ ఆనవాళ్ళు ఉంటుంది, ప్రతి కుటుంబం మీద మీ ఆనవాళ్ళు ఉంటుంది, ప్రతి మనసు మీద మీ ఆనవాళ్ళు ఉంటుంది. హెచ్సియులో మీరు కూల్చేసిన, మీరు పడేసిన, మీరు పీకేసిన ప్రతి మొక్కకి, ప్రతి ఆకుకి మీద కూడా మీ ఆనవాళ్ళు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. మనుషుల్ని 2 రకాలుగా గుర్తుపెట్టుకుంటారు, ఒకటి మంచి గుర్తుపెట్టుకుంటారు, ఒకటి చెడు గుర్తుపెట్టుకుంటారు. ఈ రోజుకి చంద్రబాబు తెలంగాణ వ్యతిరేక అయినప్పటికీ కూడా మనం సైబరాబాద్ గురించి మాట్లాడితే, హైటెక్ సిటీ గురించి మాట్లాడితే చంద్రబాబు గారి గురించే మాట్లాడతాం ఫస్ట్. తర్వాత రుణమాఫీ గురించి కావచ్చు, లేకపోతే ఈ ఆరోగ్యశ్రీ గురించి కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గురించే మాట్లాడతాం మనం ఈ రోజుకి కూడా. కానీ మీ గురించి మాడాలంటే మనం ఒక రేవంత్ రెడ్డి గురించి మాడాలంటే ఒక హైడ్రా గురించి మాడాలి, ఒక మూసీ గురించి మాడాలి, ఒక హెచ్సియు గురించి మాడాలి. ఇదే మీరేమన్నారండి? దామగుండం గురించి మేము అప్పుడు మాట్లాడితే మీరేమన్నారు? దామగుండం మా చేతుల్లో ఏమీ లేదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అనుమతులు ఇచ్చేసింది, మమ్మల్ని అడిగితే మేమేం చేయగలుగుతాం అన్నారు. సరే ఓకే, వెల్ అండ్ గుడ్. బీఆర్ఎస్ వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు అన్నం తినరు కాబట్టి వాళ్ళు దానికి పర్మిషన్ ఇచ్చారు అనుకుందాం. మరి మీ బుద్ధి ఆడబోయా? ఇప్పుడు మీరేం చేస్తున్నట్టు 400 ఎకరాల మీరు పచ్చదనాన్ని పాడు చేస్తున్నారంటే చరిత్ర మర్చిపోదు రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి మీరు. చరిత్ర మర్చిపోదు ఖచ్చితంగా. ఓకే, మన ఇదిగో రాత్రికి రాత్రే 400 జేసీబీలు, వందలాది పోలీసులు యూనివర్సిటీ భూముల్లో. హరిత
కంటిన్యూ. యూనివర్సిటీ భూముల్లో హరిత హననం, నేలమట్టం అవుతున్న వేల వృక్షాలు పొదలు, బిక్కుబిక్కుమంటున్న జంతుజాలం పరుగులు, విద్యార్థుల నిరసనలతో అట్టుడుగుతున్న క్యాంపస్, రేవంత్ సర్కార్ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు. సో అసలు ఆ భూమి హెచ్సియుదే అంటానికి సాక్ష్యం చూడండి. సాక్ష్యం 1, చంద్రబాబు కన్ను పడ్డప్పుడే విద్యార్థుల ఆందోళన, వర్సిటీది కాకుంటే ఆందోళన ఎందుకు చేస్తారు? ఇక సాక్ష్యం 2 వచ్చేసి ఆ భూమికి బదులు వేరే భూమి ఇస్తానన్న బాబు, అంటే ఆ భూమి వర్సిటీని ఒప్పుకున్నట్టే కదా. ఇక 3rd సాక్ష్యం వచ్చేసి ఆ భూమిలో జింకలు, రాళ్లు, పక్షులే హెచ్సియు అధికారిక వెబ్సైట్ లో చిహ్నాలు. అనుబంధానికి ఇంతకు మించి ఇంకేం కావాలి? నేను అడుగుతున్నా, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి. నేను ప్రభుత్వ వర్షన్ మాట్లాడతలేదు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళ వర్షన్ మాట్లాడతలేదు. అది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమి పక్కన పెట్టేద్దాం. ముందు అది పెద్ద గ్రీనరీ పాయింట్. రేవంత్ రెడ్డి గారు, మా తరపున మీకు మేము చెప్పదలుచుకున్న విజ్ఞప్తి, సలహా అనుకోండి, సూచన అనుకోండి, దయచేసి ఆపండి. 400 ఎకరాల్లో మీరు చేస్తున్న విధ్వంసాన్ని ఆపండి. హైదరాబాద్కి చుట్టుపక్కల దాదాపుగా కొన్ని వందల మందికి అత్యంత స్వచ్ఛమైన గాలిస్తున్న ఈ చెట్ల నరికివేత ఆపండి. సో దీనికి సంబంధించి కూడా సాయి మన ఎవరు కేటీఆర్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు ఒకసారి అంటున్నాడు. భూమి సర్కారుది అయితే అర్ధరాత్రి దుర్మార్గం ఎందుకు? హెచ్సియుపై దౌర్జన్యం, విద్యార్థులపై దాష్టికం, భూరక్షణ పోరాటంపై రేవంత్ సర్కార్ దుశ్శాసన పర్వం. ఇక వీళ్ళు మాట్లాడతారు, ఈయన చెప్పమంటే తెల్లారలు చెప్తాడు కబుర్లు. గతంలో అసలు యాక్చువల్లీ వీళ్ళైతే కేబీఆర్ పార్క్ మొత్తం లేపుదామని చూశారు. వీళ్ళు కేబీఆర్ పార్క్ మొత్తం లేపేద్దామని చూసిన బ్యాచ్ ఇది. వీళ్ళు ఈ రోజు మాడుతున్నారు. ప్రభుత్వాలు ఇవాళ ఉంటే రేపు పోతాయండి. ప్రభుత్వాలు ఇవాళ ఉంటే రేపు పోతాయి. మళ్ళీ ఇంకోసారి ఉత్తరాలు కూడా జరగదు. కానీ ఒక చెట్టు కొన్ని వందల మందికి ఆక్సిజన్ ఇస్తుంది, కొన్ని వేల మందికి ఉపాధి ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరంతా కూడా ఈయనేమో అప్పట్లో కేబీఆర్ పార్క్ కబ్జా మొత్తం ఇచ్చేసి ఏదో చేస్తా అన్నాడు. ఈయన వచ్చేమో ఇప్పుడు హెచ్సియు చేస్తున్నాడు. మీరు బాబు, మీరు మాకు మంచి చేయకపోయినా పర్లేదయ్యా నాయకులారా, దయచేసి చెడు చేయకండి. హైదరాబాద్లో మిగలనివ్వండి, నాశనం చేయకండి ప్లీజ్.